హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. వెల్కమ్ టు జానకి రామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే టైం అయితే 5 అయిందండి. ఇప్పుడే లేచాను అనమాట. ఇంకా ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. పూజ అయితే అయిపోయిందండి. ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందన్నమాట. రైస్ కూడా అయిపోయింది. వాటర్ పెట్టాను వాడికి. చాలే, నేను నువ్వే వాడాలని రూలా ఏంటా? ఇతనైతే బట్టలు ఐరన్ చేసుకుంటున్నారు. బట్టలు టీ ఇక్కడ పెట్టిన. టీ తాగండి, చల్లగా అయిపోతుంది. నేనైతే లెమన్ వాటర్ కలుపుకున్నా. పిల్లలు అయితే ఇంకా లేగలేదండి. 6:30 అయిందని ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి వాళ్ళ కోసం. దేనికి? సైట్గా సైట్ ఎక్కువ అయిపోయింది నీకే, నాగానే చెప్తున్నా. నిన్న మధ్యాహ్నం మైక్రోవేవ్లో ఉన్నట్టుంది మా మెడికల్లో. ఎందుకు ఇచ్చారు? ఏం తాగుతా, ఎండలు ఎక్కువైపోయాయి, బాగా ఎక్కువైపోయాయి. మార్చ్ పిల్లలకైతే లంచ్ బాక్స్లు అయితే కడుతున్నానండి. ఇదైతే మా వారిది. అయిపోయిందా బాబు? పెట్టేసండా. రాగి అప్పడాలన్నమాట. పిచ్చి ఎక్కువైపోతుంది. రాగి అప్పడాలు. స్కూల్ ఎన్ని రోజులు ఉండడం అయితే? పిల్లలిద్దరికి పెళ్లి సాటర్డే షో తీసుకున్నాం. డాడీ ముందే చెప్తారు అన్నీ. డాడీ తయారు చేస్తారు. అది తెచ్చిన ఒక రోజుకి దానికి తగ్గట్టుగా మీరు చేస్తారు. సో పాలిష్ చేస్తాం మళ్ళీ చెయ్యి. కొంచెం బ్రేక్ ఏం తీసుకెళ్ళవా నాన్న? అద్దు అయిపోయింది తిని బాక్స్. నువ్వా ఏం తింటావో నీ ఇష్టం. కర్రీ వేడి ఉంది. అన్నం తినేటప్పుడు చల్లగా అవుతుంది. నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటున్నా. కలరు చాలా బాగుంది. మా అమ్మాయి పెట్టుకొని పక్కన పెట్టిందనమాట. పెట్టుకుంటున్నా. నాకు గోళ్ళు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఇరిగిపోతూ ఉంటాయి పెంచుతూ ఉంటే. మీలో ఎంతమంది గోళ్ళు పెంచుకోవడం ఇష్టం? ఇలా గోళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకొని ఉంటే పనులన్నీ అక్కడే ఆగిపోతున్నాయి అన్నమాట. ఆగిపోతాయి. మళ్ళీ నాకు బద్ధకం అనేది వస్తుంది అన్నమాట. పనులు చేసుకోకపోతే మళ్ళీ ఈరోజు రేపటికి పోస్ట్ పోన్ అవుతాయి. ఎప్పుడో అప్పుడు చేసుకుంటేనే మంచిది. ఎండ కాస్తుంది. కొంచెం చేత్తో పిండాల్సిన బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, పిండేస్తాను అనమాట. పిండేసి ఆరబెట్టేస్తాను. లైట్గా ఎండ వస్తుంది అనమాట. టైం అయితే 12 అయిందండి. అయింది. బట్టలు అయితే కొన్ని చేత్తో ఉతకాల్సినవి ఉన్నాయన్నాను కదా, ఉతికాను అనమాట. అబ్బో, వైట్ బట్టలు అండి. ఇంకోండి ఎంత బ్రష్ కొట్టినా వదలవండి బాబోయ్.
బయట లైట్గా ఎండ ఉంది, ఎండబెట్టేస్తాను. చాలా అంటే చాలా వేడిగా ఉంది. వైట్ బట్టలు కదండి, కొంచెం ఏమైనా తగిలినా ఇంకా అబ్బో మా సార్తో అస్సలు పడలేము. వీటిని అపురూపంగా చూస్తారన్నమాట ఈ బట్టలు. మరి ఏం చేస్తాం, కొంచెం డ్యామేజ్ ఉన్నా బాగోదన్నమాట వాళ్ళకి ఆఫీస్లో. నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా? ఇంట్లో ఉండేటప్పుడే ఇట్లాంటివి పెడతానండి, బయట అది కూడా ఈ మధ్య పెడుతున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు పెట్టను అనమాట. ఎందుకంటే జస్ట్ అవి చూడడానికి, బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి నాకు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట, అందుకని. ఓకేనండి, ఇంకా పని అంతా అయిపోయింది. సరే, పని అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసి, ఇప్పుడు చేయను 12:30 చేస్తాను. ఇప్పుడైతే పొమగ్రానైట్ ఉన్నాయి, దానిమ్మకాయలు. అవి అయితే సీడ్స్ అన్నీ తీయాలి, మొత్తం సపరేట్ చేయాలి. పిల్లలు వచ్చేటప్పటికి కొంచెం స్నాక్ కింద వాళ్ళు తింటారనమాట ఈవినింగ్. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఇదనమాట. ఇప్పుడే పడుకొని లేచానండి, టైం అయితే 5:30 అయింది. హాయ్, వచ్చాడు మా వాడైతే. కరెక్ట్గా 5:30 అయింది. ఏంటి నాన్న? అయిపోయింది నాన్న 5:30. స్కూల్ 5:30కే కదా వదలది, 5:10కా? ఓకే, మరి ఆడ నుంచి వచ్చేటప్పటికి 5:30 అయింది. మధ్యాహ్నం లంచ్ చేసి అయితే మంచిగా పడుకున్నా అండి. ఇంకా లేట్గానే పడుకున్నా. లంచ్ అయితే 1కి చేశాను. 1 చేశాక కొంచెం పనులు ఉంటే చేసుకొని ఇంకా 3:30కి పడుకున్నా. ఇంకా 5:30 అయింది, లేచాను ఇప్పుడే. ఏనన్నా చేసిస్తాను ఇప్పుడు, సరేనా? అయిపోద్ది. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందండి. ఎందుకంటే ఒక పక్క అయితే ఊతప్ప వేసాను, ఒక పక్క అయితే టమాటా ఎవరు సారీ, ఒక పక్క అయితే టమాటా రసం పెట్టాను అనమాట. 2 ఊతప్పాలు వేసాను ఆల్రెడీ. ఇంకా అయిపోతున్నాయి అన్నమాట. ఉండు నాన్న, చాలా అంటే చాలా వేడిగా ఉంది. రోజు ఇదే భారతలు చెప్తున్నాను అనుకోకండి. అంటే వేసవికాలం కదా, చాలా అబ్బో ఉండలేకపోతున్నాం అసలు స్టవ్ దగ్గర. ఇంకా ధ్వని శబ్దం కాదు, ధ్వని అంటే శబ్దమే. కరెక్టేనా? ఇంకో చెప్పనా? డబ్బు అంత డబ్బు అవ్వదు. పంచభూతాలంటే డబ్బు అందులోకి రాదు. గాలి గాలి అంటున్నాను, వాయువు అన్న గాలి అన్న ఒకటే నాన్న. మా వాడికి 100 డౌట్లు. ఏదైనా చదవమన్నాం అనుకో, ఆ చదువు తక్కువ, డౌట్లు ఎక్కువ. అయిపోయిందా? డాడీ రాగానే చదువు అంతా ఎత్తి పెట్టేస్తారనమాట. అయిపోయింది ఇంకా చదువు. ఏంటి నాన్న? మాటలే, చదువు ఉండదు. లాస్ట్ టైం అక్క లైన్స్కి వచ్చా కదా, ఇంత చిన్న గ్యాప్ లో పోయేది. సరే చదువు. పాకెట్లోని యూనిఫామ్ పాకెట్లో డెటలో ఏదో వదిలేస్తావు లిక్విడ్. ఇగో ఇక్కడైతే ఏమి చదువుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయండి. రేపైతే ఫేర్వెల్ డే ఉంది. ఫేర్వెల్ డేకి ఈమె అయితే ఈ డ్రెస్ వేసుకొని పోతుంది. రేపు వేసుకున్నాక చూపిస్తాను. ఏమైంది చూపిస్తా. రేపు వేసుకున్నాక తయారయ్యాక అప్పుడు చూపిస్తాను. ఎక్కువ హెవీగా తయారైతే చేయనండి, ఎందుకంటే అతనికి ఇష్టం ఉండదు వాళ్ళ డాడీకి హెవీగా తయారు చేయడం. ఆడపిల్లలంటే సింపుల్గా ఉండాలని ఆయన ఉద్దేశం అనమాట, అందుకని హెవీగా తయారు చేయను. ఓకే, ఇప్పుడే వచ్చారైతే వాళ్ళ డాడీ. ఇంతవరకు అయితే ఇది అప్డేటు.
మీరైతే చూస్తూ ఉండండి. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి.